తీసుకెళ్ళిపోయి కంకర తీసుకెళ్ళిపోయి మట్టిని తీసుకెళ్ళిపోయి జనాన్ని నష్టపరిచే కేసులు కాదు. ఒక ఇష్యూ మీద పోరాడి తద్వారా కేసులు పడినప్పుడు మీకు అందరూ చెప్తున్నారు, ఎవరెవరి మీద అయితే కేసులు పడ్డాయో పొలిటికల్కి సంబంధించి భయపడ్డాడు. రాజేష్ లాంటి మంచి లాయర్ మీకున్నాడు, నిలబడలేదు. అయితే రాజేష్ అడగండి తెలుస్తుంది మీకు, ఒక మనిషి మీద ఒక పొలిటికల్ కేసు పడితే వాడు ఒక మెట్టు ఎదిగినట్టు తప్ప తగ్గినట్టు. అంతే, కష్టం వచ్చినప్పుడే నాయకుడు ఎదుగుతాడు, సుఖంగా ఉన్నప్పుడు ఎవరు నాయకుడు ఎదగలేడు. సో కేసు పడింది, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఆలోచించండి. కేసు పడితే గర్వంగా ఉంది, ఎందుకంటే ఫైట్ చేయడానికి మనకి పవర్ఫుల్ లీగల్ సెల్ ఉంది. ఏ పార్టీకి లేనంత బలమైన లీగల్ సెల్ ఉంది. మొన్న మధ్యన కావల్లో మీరు చెప్పిన ఎమ్మెల్యే మనుషులు ఎవరో తెలియదు, ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే కుర్రోడిని దారుణంగా కొడితే అది విజువల్ నా దగ్గరికి వచ్చింది. మీకు ఎంతవరకు ఐడియా ఉందో తెలియదు, కానీ మీలో ఏ ఓ మాదిరి ఇష్యూ అయినా సరే మా దాకా వస్తుంది, మా వైపు నుంచి కూడా ప్రయత్నం జరుగుతుంది. అది మీ దాకా వస్తుందో లేదో మాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇక్కడ ఉదయగిరి కదా పోలీసు ఇష్యూ అజయ్ గారు నిలబడ్డారు, ఇంకేదో విషయంలో మనక్రాంత్ గారు నిలబడతారు, ఇంకేదో విషయంలో ఒక మండల స్థాయి, ఒక గ్రామ స్థాయి, ఒక వీరమేళ ఎవరో నిలబడతారు. సో ఆ కరోనా ఇంత దారుణంగా కొట్టినప్పుడు నాకు నిజంగానే ఒక లైవ్లో చూస్తే బాధ అనిపించింది. ఇద్దరు గోండాలు, వైసీపీ గోండాలే, వాళ్ళు ఏదో కార్పొరేట్ స్థాయో లేకపోతే మేబీ ఇంకేదైనా పై స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్యే మనుషులని మాత్రం నాకు తెలుసు, అంటే వైసీపీ మనుషులే. ఆ కుర్రోడిని మేమెవరో తెలుసా, మేము సోన్సో మనుషులు, ఎవరో ఎమ్మెల్యే అతని పేరేంటి, మేము ప్రతాప్ రెడ్డి, ఆయన ఎవరో మాకు తెలియదు. నాకు అదొక్కడే అబ్బాయి చేసింది. ఎందుకంటే కామన్ మ్యాన్కి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలియాల్సిన అవసరం లేదు. తెలియదు అన్నదానికి ఆ కుర్రోడిని పెట్రోల్ పోయకుండానే చాలా దారుణం కొడితే మేము దాని మీద చాలా సీరియస్గా తీసుకొని ఆ కుర్రోడికి నేను స్వయంగా మాట్లాడి ఆ అబ్బాయికి నా సపోర్ట్ ఇచ్చాను. సో మా దాకా వస్తుంది కొన్ని అజయ్ గారు, కొన్ని మనక్రాంత్ గారు, మీరు ఎవరి కాళ్ళు సాల్వ్ చేసుకోండి, కానీ మనం నిలబడాలి. అంటే ఇక్కడ నేను కులాల ప్రస్తావన తెచ్చి అడ్వాంటేజ్ పొందాలనుకోలేదు, బట్ ఎట్ మీకు తెలుపుతున్నాను, ఆ కొట్టబడిన కుర్రవాడు ఎస్సీ కులానికి చెందిన కుర్రాడు. అబ్బాయికి చాలా జెన్యూన్గా నిజాయితీగా పనిచేసే కుర్రాడు. కేవలం మేము ఎవరు మనుషులో తెలుసా, ఎమ్మెల్యే మనుషులు సో పేరు చెప్తే నాకు తెలియదు, అదొక్కడే. ఇంత అహంకారపూరితంగా తయారయ్యారు వైసీపీలో. ఇప్పుడు చెప్పండి, మీరు అభిప్రాయ భేదాలతో గొడవ పడతారా? రేపు రాబోయే ఎలక్షన్ ఫైట్ చేసి ఇలాంటి మాఫియా యాక్షనిస్ట్ గూండా గర్దీ చేసి ఇలాంటి వైసీపీ పార్టీని దూసుకెళ్ళాలని ఆలోచించారు. అది కదా ముఖ్యం. అది అయిన తర్వాత మళ్ళీ మనకున్న సమస్యలు చాలా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నాకు ఏ పదవి ఉంది, నాకు ఏ పదవి లేదు, నన్ను తగ్గించారు, నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టలేదు, నన్ను కింద ఎన్ని సెకండ్. ఎందుకంటే దమ్మున్నాడు, మీకు పవన్ కళ్యాణ్ గారు డైలాగే చెప్తాను, కంటెంట్ ఉన్నది కట్అవుట్ చాలు. ఒకరి దమ్ముతో ఒక కార్యకర్త కూడా వండర్స్ క్రియేట్ చేయగలరు. ఒక్కొక్కడికి ఎంత పెద్ద పదవి ఇచ్చినా పర్ఫామ్ చేయకపోవచ్చు. సో డోంట్ వరీ, జనసేనలో ఒక కార్యకర్త, ఒక వీర మహిళ కన్నా బలమైనటువంటి పదవి ఏది లేదు. మావన్నీ జస్ట్ మేనేజ్ చేయడానికి పదవులేదు తప్ప మీకన్నా మేము బలవంతులు కాదు. ఎందుకంటే ప్రజలు మీరు జనసేన ఖచ్చితంగా కార్యకర్తలకి, జనసైనికులకి, వీర మహిళలకి మీకే మొదటి ప్రిఫరెన్స్. దయచేసి నామండి, మీకు ఎటువంటి అతిథులు లేదు. ఇందాక వీర మహిళ మౌనిక నిలబడి ఫైట్ చేసింది, గెలిచింది. ఉదయగిరి కదమ్మా, ఉదయగిరి వచ్చాయి ఇప్పుడు చాలా కాలం క్రితం. ఉదయగిరి చూసిన తర్వాత ఈ మధ్యకాలం చూడలేదు, నెల్లూరు రాలేదు కదా, కుదరలేదు. అలాగే డిఫరెంట్ నియోజకవర్గాల సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో కొంచెం అటు ఇటు అన్ని ఇవే సమస్యలు. రోడ్లు పడిపోయినాయి, గుంటలు పడిపోయినాయి. ఒక్కోసారి వర్షం వస్తే ఆ గుంటలో కాలు పడే బదులు మనిషి మునిగిపోయే సందర్భాలు, అన్ని సమస్యలు ఇట్లాగే ఉన్నాయి.
సో ఇలాంటి సమస్యల్లో నాకు బాగా నచ్చిన బాగా చేస్తున్న వ్యక్తి నల్శెట్టి శ్రీదేవి. చాలా అలాగే కుక్కల భూమి విషయంలో ఇంకా చాలా విషయాలు ఆయన చాలా మంది పోరాడుతున్నారు. ఇవాళ చాలా అని తెలుసు చెప్పండి. అయితే ఇక్కడ ఇది ఒకరి బాధ్యత కాదు, అతను బాధ్యత తీసుకున్నాడు. మీరు అతను అభిమానించే వ్యక్తులుగా మీరేం పని చేస్తారో అది కూడా ఆలోచించారు. నల్శెట్టి శ్రీధర్ ఒక్కరు తీసుకుంటే సరిపోదు, మీరు కూడా అంత బాధ్యత తీసుకోవాలి. శాంతికల్ గారు నిజంగా బాధ అనిపించింది. మొన్న అక్టోబర్లో చనిపోయారు భర్త, ఆవిడ జనసేనలో ఉంది. ఎంత మంచి మాట అంటే జరిగిందో జరిగిపోయింది, ముందు ముందు ఏం చేయాలి, అలాంటి వేరే మహిళల్ని మనం ఇన్స్పిరేషన్. భర్త చనిపోతే ఇంట్లో కూర్చొని బాధపడుతుండొచ్చు, కానీ బయటకు వచ్చి ఈ సమాజం కోసం లేదా మన మనుషులతోటి మనుషుల కోసం, మన ఊరి కోసం, మన రాష్ట్రం కోసం మనం ఏం చేయాలని ముందుకు వచ్చాను. ఇలాగ అప్రిషియేట్ ఆవిడ ఆదర్శంగా తీసుకోండి అందరూ. అలాగే నిలబడి ఎంతమంది వైసీపీ గోండాల మధ్య నిలబడి ఏదమనేది ఎంపీటీసీ గెలిచింది మౌనిక, ఇలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నాం. ఎంతోమంది కుర్రోళ్ళు చక్కగా మాట్లాడారు. సో మీరందరూ కూడా ఇవన్నీ పక్కన పెట్టి మనం చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేయాలి. అంటే ఎంత వైసీపీ వాళ్ళ ఎలా అయిపోయారంటే, నాకు తెలిసినంత వరకు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పనికి మారిన రాష్ట్ర ప్రభుత్వం ఇండియాలో ఏ రాష్ట్రం మనకే. ఇది నేను కోపంతో, ద్వేషంతో, చిరాకుతో జరిగిన సంఘటనలు పెట్టాను. శాసనసభలో బూతులు మాట్లాడతారు, మైక్ అందుకుంటే ఎవడు ఎంత మాట్లాడతారో తెలియదు. ఒక రకమైనటువంటి టిప్స్ వస్తుంది. చాలామంది అడిగారు ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా మాట్లాడతాం. చాలామంది కొంచెం వేరే వేరే సోర్సుల్లో అడిగినప్పుడు ఈవెన్ చాలామంది ఎమ్మెల్యేలు చెప్పింది ఏంటంటే, అది స్పోక్స్ పర్సన్స్ ఎలా తిట్టాలో మాకు పైనుంచి స్క్రిప్ట్ వస్తుంది. అంటే నేను మీకు ఎప్పుడు నిజంగా మాకు పవన్ కళ్యాణ్ గారి మీద కోపం పడలేదని మాట్లాడాను. తిట్టాలని స్క్రిప్ట్ చేసి ఎవరు ఇస్తారు? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ. అతను చెప్పేది ఎవరు? జగన్మోహన్ అంతే. సో ఇలాంటి మన ఆలోచన ఇలాంటి వాళ్ళు ఎంత రిడిక్యులస్గా అయిపోయారండి ఎమ్మెల్యేలు కూడా.